హాయ్ ఫ్రెండ్స్, మెంతికూర పప్పు టేస్టీగా పుల్లపుల్లగా రుచి చూసారా ఎప్పుడైనా మీరు? ఇవాళ ఆ డిష్ మీ గురించి. దీనికి ముందుగా పెసరపప్పు కడిగి నానబెట్టుకోవాలి 15 నిమిషాల పాటు. మెంతికూరని బాగా కడిగి సన్నగా తరగండి. ప్యాన్లో నూనె పోసి వేడి చేయండి. ఆవాలు వేసి చిట్పట్లాడిన తర్వాత ఆకుకూర వేసి 3 మినిట్స్ వరకు లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు నానబెట్టిన పప్పులో నుంచి నీళ్లు వడపోసి పప్పుని ఆకుకూరలో వేసి 3 మినిట్స్ వరకు లైట్గా ఫ్రై చేయండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి. దీనికి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ వరకు రానివ్వాలి. మూత తీసిన తర్వాత ఇప్పుడు పప్పులోకి 1 చెంచా కారం వేసి బాగా కలపండి. ఇప్పుడు మనం తిరగమాత గురించి నూనె వేడి చేసి అందులో మినపప్పు, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి 1 నిమిషం ఫ్రై చేయండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి కూడా వేయండి. లాస్ట్లో దింపే ముందు ఇంగువ వేయండి. ఇప్పుడు ఈ ఇంగువ తాలింపును తీసుకొచ్చి పప్పులో వేసి 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉడికించండి. ఇప్పుడు కొత్తిమీర వేయండి. అట్లాగే 1/2 నిమ్మకాయ చెక్క రసం కూడా కలపండి. ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. 5 మినిట్స్ తర్వాత వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేయండి.